ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. కీర్తనలు గ్రంథము 138వ అధ్యాయం 3వ వచనం. యు ఆన్సర్డ్ మీ ఆన్ ది డే ఐ కాల్డ్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 138 వర్సెస్ 3. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు ఆపత్కాలములో మొర్రపెట్టిన వారందరికీ సహాయమును ఉత్తరమిచ్చేవాడుగాను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నవాడు ఆయనే. దేవుడు కృప కలిగిన వాడు ఆయన. మరి ఈ దినమున ఎవరైతే దేవునికి మొర్ర పెడతారో, వారి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి కొరతను బట్టి, కుటుంబాలలో వివాదాలను బట్టి ఎందరైతే దేవునికి ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థనకు తప్పకుండా ఉత్తరం ఇచ్చి వారిని తృప్తిపరుస్తాడండి. దేవుడు సహాయం చేసేవాడు కాబట్టి మనం ఆయనను అడగాలి. అలాగే దావీదు జీవితంలోను షడ్రకు మెషకు అబేద్నెగోలు జీవితాలలో ఎదురైనటువంటి విపత్తులను బట్టి వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని రక్షించి వారికి ఉత్తరమిచ్చి వారికి సమాధానము దయచేశాడు. మరి అలాగే మనం కూడా మన జీవితాలలో దేవునికి మొర్రపెట్టేవారుగాను, ఆయన యందు విశ్వాసము కలిగి తగ్గింపు స్వభావం కలిగి దేవునికి ఎవరైతే ప్రార్థిస్తారో అట్టి వారందరి ప్రార్థనను దేవుడు ఆలకించి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించును గాక. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయమున నీకు ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, నీకు ఎవరైతే మొర్రపెట్టుచున్నారో, ఈ దినమున నాతో ఏకీభావిస్తున్నారో అట్టి వారందరినీ మీరు దర్శించండి. వారు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారు, వారికి ఏదైతే కొరతగా ఉన్నదో, ఎలాంటి ప్రయాణాలు వారు చేస్తున్నారో అన్ని విషయాలలో వారికి ఉత్తరమును దయచేయండి. నీ చిత్తం వారి జీవితాలలో జరిగించండి. ప్రభువా, నీ యందు విశ్వాసముతోను యథార్థత కలిగి నీకు ప్రార్థిస్తున్న మా అందరినీ, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.